హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ ఏ టు జెడ్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ సంబంధించి మరి టాపిక్ 5 కు చేరుకున్నాం. దట్ ఈజ్ హెచ్సిఎఫ్. మరి ప్రీవియస్ వీడియోస్ లో మనము 4 కంప్లీట్ గా టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. మరి ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో వాటి యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ చూడండి. వాటిని చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు చక్కగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రీవియస్ వీడియోలో మనము లీస్ట్ కామన్ మల్టిపుల్ దట్ ఈస్ ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది డిఫరెంట్ మెథడ్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో హియర్ we are going to discuss about what HCF. HCF is what? Highest common factor. Highest common factor. See, already మనం ప్రీవియస్ వీడియోస్ లో మనం ఫ్యాక్టర్ అంటే ఏమో తెలుసుకున్నాం. హౌ డు వి ఫైండ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ప్రీవియస్ వీడియోస్ లో చేయడం జరిగింది. వాటిని గమనించండి. మరి ఈ టాపిక్ మీకు ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. నౌ లెట్స్ సీ the first slide of this video. Let's recap what is factor. మరి ప్రీవియస్ వీడియో చూడకపోకుండా ఇక్కడ బ్రీఫ్ గా చెప్పడం జరుగుతుంది. చూడండి, వాట్ ఈస్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అని ఏ నెంబర్ అంటాము అంటే సి ఎ నంబర్ దట్ డివైడ్స్ అనదర్ నంబర్. ఒక నంబర్ ఇంకొక నంబర్ ని డివిజన్ చేస్తే ఏ విధంగా డివిజన్ చేయాలి? ఎగ్జాక్ట్లీ అంటే విచ్ మీన్స్ remainder 0. See, with no remainder, then we can say it is a factor. Let's see, here are two numbers, that is 4 and 24. See, 4 exactly divides 24. 24 ni 4 exact ga division chestundi kada. How many times? 4 6 are 24. Then here we get in remainder as 0. That's why here 4 is what? 4 is factor of 24. 4 is factor of 24. Now let's see manadi em rayitante, therefore 4 is factor of 24 ani rayadam jarugutundi. Okay na? Mari factor ante em telisindi kada. Mari factor telisindi kabatti manam ikkada HCF kanukodamu very easy avutundi. Let's see how do we find HCF in different methods. మరి ఫస్ట్ మెథడ్స్ ఏవో తెలుసుకుందాం. ఆ మెథడ్స్ ని డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. See, here is 3 methods. One is listing common factor, and second one is division method, and third one is prime factorization method. మరి ఈ పర్టికులర్ వీడియోలో ఈ 2 మెథడ్స్ డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ లిస్టింగ్ కామన్ ఫ్యాక్టర్స్ and division method. See, listing common factors. మరి ఈ మెథడ్ అనేది బేసిక్ గా HCF అంటే ఏమి అని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే స్మాల్ నెంబర్స్ యొక్క HCF కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. లార్జ్ నెంబర్స్ కు ఇది అంత అప్లికబుల్ కాదు. అయినా కూడా ఈ లిస్టింగ్ మెథడ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు వాట్ ఈస్ HCF అనేది బేసిక్ కాన్సెప్ట్ బాగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సి, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మెథడ్ ఏ విధంగా చేయాలని ఇచ్చాను. 3 స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ 3 స్టెప్స్ లో మనం ఏ విధంగా దీన్ని చేస్తామంటే ఫస్ట్ లిస్ట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ నెంబర్. ఫస్ట్ స్టెప్ ఫాలో అయిదాం. ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద HCF ఆఫ్ 12 అండ్ 18 అన్నారు. ఫస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. 12 ఫ్యాక్టర్స్ of 12 అంటే 12 అనేది ఏ నెంబర్ తో డివిజన్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో డీటెయిల్ గా చెప్పడం జరిగింది. 12 ఏ విధంగా రాసుకోండి, ఈ విధంగా రాసుకోండి. ఈజీగా మనము ఏ ఫ్యాక్టర్ మిస్ కాకుండా రాసుకోవచ్చు. 1 into 12, then 2 into 6 and 3 into 4. ఈ విధంగా మాత్రమే వాటిని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. But we take a factors into 1, 2, 3, 4, 6 and 12. So 1, 2, 3, 4, 6 and 12. These are the factors of 12. Now let's see factors of
factors of 18. 18 factors. 18 factors మనం ఏం రాయొచ్చు చూడండి. 18 is equals to 1 into 18 and 2 into 9. It is also divisible by 3. 3 into 6. అంతే అనుకుంటాను. నెక్స్ట్ రాస్తే 6 into 3. Both is same. 3 into 6 is nothing but 6 into 3. So I take a factors 1, 2, 3, 6, 9 and 18. See 1 comma 2 comma 3 comma 6 comma 9 and 12. So these are the factors of 12 and 8. See what is the first step? List all the factors of each number. Second step ఏముంది? Identify the common factors. Identify the common factors. Common factors of what? 12 and 18. రెండింటిలోనూ ఉండేవి అన్నమాట. రెండింటిలో ఏమున్నాయి చెప్పండి? 1 ఉంది, 2 ఉన్నది, 3 and also 6. So common factors are 1, 2, 3 and 6. Okay. Next, last step to the highest common factor is the HCF. The highest common factor. This is CF. Common factors. Indulo highest one. Which is highest one? That is 6. So therefore HCF of 12 and 18 is what? Is 6. ఈ విధంగా మనము లిస్టింగ్ మెథడ్ లో HCF ను ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇది వెరీ ఈజీ మెథడే, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్మాల్ నెంబర్స్. బిగ్ నెంబర్స్ కి వచ్చినప్పటికీ మనం ఫ్యాక్టర్స్ అన్ని రాయడము కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది, ఎక్కువ టైం టేకన్ అవుతుంది. అందుకనేసి దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ మెథడ్ ని యూజ్ చేయండి. ఒక ఎగ్జాంపుల్స్ మీరు స్మాల్ నెంబర్స్ కొన్ని తీసుకొని 4, 6 అంటూ 10, 15 ఇలా తీసుకొని కొన్ని సమ్స్ చేయండి చాలు. దట్స్ ఎనఫ్. ఇప్పుడు మనము మెయిన్ మెథడ్, దట్ ఈస్ డివిజన్ మెథడ్ కి వెళ్దాం. డివిజన్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్. సి డివిజన్ మెథడ్ లో మనం ఏ విధంగా ఇక్కడ సాల్వ్ చేస్తాము, హెచ్సిఎఫ్ కనుక్కుంటాము. సేమ్ ప్రాబ్లమే, సేమ్ డిఫరెంట్ అనుకోండి. 12 and 16, 12 కు 16 కు ఇక్కడ మనము ఎల్సిఎం కనుక్కునే ప్రయత్నం సారీ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. కాబట్టి 18 తీసుకుందాం. 18 ఇందాక చేసాం కదా. 12 and 18 కి మనము ఈ మెథడ్ లో, డివిజన్ మెథడ్ లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూడండి. ఇక్కడ స్టెప్ 1 ఏం చేయాలా? డివైడ్ ద లార్జ్ నెంబర్ బై ద స్మాలెస్ట్ నెంబర్, దట్ ఈస్ స్మాలర్ నెంబర్. ఈ రెండిట్లో ఏది పెద్దది చెప్పండి? 18 ఈస్ గ్రేటర్ దాన్ 12. ఇది ఫస్ట్ స్టెప్. ఇట్లా రాసే పని లేదు, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి స్టెప్ 1 లో మనం ఏం చేస్తాం? రెండింటిని కంపారిజన్ చేస్తాం. 18 is greater than what? 12. 18 is greater than or more than 12. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? మనము డివైడ్ చేయాలి. 18 ని ఫస్ట్ స్టెప్ లో 18 ని 12 తో డివిజన్ చేస్తాం. లార్జర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివిజన్ చేస్తాం. దెన్ సి 12 1 is 12, రిమైండర్ 6. ఇక్కడ రిమైండర్ 6 వచ్చింది. స్టెప్ 2 చూడండి. వాట్ ఈస్ స్టెప్ 2 హియర్? ఇఫ్ ద రిమైండర్ ఇస్ 0, ఒకవేళ రిమైండర్ 0 అయితే the divisor is the HCF. This is divisor. This is what? Divisor. And this is what? Dividend. Dividend. ఓకేనా? డివిడెండ్. రిమైండర్ 0 వచ్చింది, రాలేదు. ఒకవేళ 0 వచ్చి ఉంటే దీని యొక్క డివైజర్ అంటే 12 అనేది హెచ్సిఎఫ్ అవుతాం. ఇక్కడ 0 రిమైండర్ గా రాలేదు. మరి నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. నౌ లెట్స్ సీ స్టెప్ 3. ఇఫ్ ద రిమైండర్ ఇస్ నాట్ 0, ఒకవేళ 0 కాకపోతే మేక్ ద డివైజర్ దిస్ వన్, డివైజర్ ద న్యూ డివిడెండ్. ఇక్కడ దీన్ని డివిడెండ్ గా తీసుకోవాలి. అండ్ ద రిమైండర్ ది న్యూ డివైజర్, రిమైండర్ ని డివైజర్ గా తీసుకోవాలి. దీన్ని డివైజర్ గా తీసుకుంటాం. ఇక్కడ ప్రీవియస్ స్టెప్ లో మనకి ఏదైతే డివైజర్ ఉందో అది ఇక్కడ డివిడెండ్ అవుతుంది. అండ్ రిపీట్ స్టెప్ 1, ఇందాక చేసినట్టుగానే డివిజన్ చేయాలి. 6 2s are what? 12. ఇక్కడ ఏమొచ్చింది మనకు? రిమైండర్ 0 వచ్చేసింది. yes, we get here 0 రిమైండర్.
See, continue this process until the remainder is 0. Of course, ఈ థర్డ్ స్టెప్ లో మనకు రిమైండర్ వచ్చేసింది. ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ ఇదే ప్రాసెస్ ను మనము క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ద లీస్ట్ నాన్ జీరో డివైజర్ ఇస్ ది HCF. ఎప్పుడైతే మనకి ఇక్కడ 0 వచ్చేస్తుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి డివైజరే ఈ కంప్లీట్ గివెన్ నంబర్స్ యొక్క HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఏం రాస్తాం మరి ఇక్కడ therefore HCF of 12 and 80 is what 6 అన్నది. ఇందాక లిస్టింగ్ మెథడ్ లో కూడా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. చూడండి లిస్టింగ్ మెథడ్ లో కూడా మనకు HCF సేమ్ వచ్చింది. మరి డివిజన్ మెథడ్ లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. మరి డివిజన్ మెథడ్ లో ఈ విధంగా చేస్తాము. ఈ 4 స్టెప్స్ రాసుకోండి. ఇటుగా స్టెప్స్ రాసుకోండి. ఎందుకంటే నేను చెప్పిన మాట మళ్ళీ మీరు మర్చిపోవచ్చు, మళ్ళా వీడియో చూసుకోవాల్సి వస్తుంది. స్టెప్స్ రాసుకున్నారనుకుని ఏదైనా డౌట్ వస్తే మీరు నోట్స్ లో చూసుకునే స్టెప్ ను ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఏం చేయాలి? స్టెప్ 1 వచ్చేసి మనము ఆ రెండింటిలో ఏదో పెద్దది ఏదో గ్రేటర్ నెంబర్ ఏదైతే డిసైడ్ చేసుకుంటాం. Divide the larger number by the smaller number. So the smaller number is divisor. If you get the remainder as 0, first step లో 0 వచ్చేసింది అనుకోండి, then the divisor is the HCF. ఒకవేళ 0 రాకపోతే ఏమవుతుంది? రిమైండర్ ఇక్కడ ఏదైతే ఉందో రిమైండర్ విల్ బి డివైజర్ అండ్ ప్రీవియస్ డివైజర్ ఏదైతే ఉందో దట్ విల్ బి ది డివిడెండ్ అండ్ రిపీట్ ద స్టెప్ 1. అంటే రిమైండర్ ఇక్కడ 0 వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. ఎక్కడైతే 0 వస్తుందో అప్పుడు అక్కడ ఏదైతే డివైజర్ ఏదైతే ఉందో అది దాని యొక్క HCF అవుతుంది అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక 1 or 2 చూస్తే మీకు ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ ఫైండ్ ద HCF ఆఫ్ అని ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 ప్రాబ్లమ్స్, ఒక 2 ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. రిమైనింగ్ చేసే ప్రయత్నం చేయండి. 24 and 36 యొక్క ఏం కనుక్కున్నాను? HCF. ఇది డివిజన్ మెథడ్ లో కనుక్కుందాం. Here 36 is larger number. Divide the larger number by the smaller number, that is 24. So 24 1 is 24. What is remainder? Remainder will be 12. Here we are not getting 0 as remainder. Then the remainder will be the divisor and previous divisor is the dividend, that is 24. And repeat the process. 12 2s are 24. Then here we are getting 0 as remainder. Then stop the process. So here the divisor is 12. So therefore HCF of 12 and 36 is what? Is 12 అని ఇక్కడ మనం రాయడం జరుగుతుంది. మరి దీన్ని మీరు హోంవర్క్ గా చేయండి. తర్వాత థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 81 and 27. ఇక్కడ ఈ రెండిట్లో 81 is larger number. 81 27 తో డివిజన్ చేద్దాం. 27 తో మనం 27 టేబుల్ చూసినట్టయితే 27 1 is 27 and 27 2s are 54 and 27 3s are 81. So 3 times కు ఎగ్జాక్ట్ గా మనకి 81 వచ్చేస్తుంది. రిమైండర్ విల్ బి 0. ఇక్కడ 0 వచ్చేసిందంటే HCF is what? 27. Therefore HCF of 81 and 27 is what? 27. మరి ఇది ఫోర్త్ వన్ మీరు హోంవర్క్ గా చేయండి. నెక్స్ట్ అండ్ నౌ లెట్స్ సీ HCF ఆఫ్ 3 నెంబర్స్ ఇచ్చారు అనుకుందాం. 3 నెంబర్స్ 3 or 4 ఎన్న నాకు వెళ్ళండి. సేమ్ ప్రాసెస్ 3 చెప్తాను, మీరు ఈజీగా దీన్ని కూడా చేయగలుగుతారు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే ఈ 3 నెంబర్స్ లో ఎనీ 2 నెంబర్స్ చూడొచ్చు. ఎనీ 2 నెంబర్ లేదు అంటే ఒక ప్రొసీజర్ గా అనుకున్నట్టయితే మనము లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఫస్ట్ ఈ రెండింటి యొక్క HCF కనుక్కోండి. 2 నెంబర్స్ యొక్క HCF కనుక్కునే తెలుసు కదా, 90 and 45. ఏది పెద్దది? 90 is greater than 45. So divide 90 by 45. Then see 45 2s are what? It is exactly 90. Remainder is 0. ఇక్కడ దాకా HCF ఎంత అంటే 45. ఇప్పుడు మనం 3 నెంబర్స్ తో కనుక్కోవాలి కాబట్టి థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో 2 నెంబర్స్ యొక్క HCF తో థర్డ్ నెంబర్ ని డివిజన్ చేయండి. 75 ని కూడా 45 తో డివిజన్ చేయండి. 45 1 is 45. Here remainder is what? 30. Remainder 0 రాలేదు.
కాబట్టి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ ఫాలో చేయాలి. Then 45 is the new dividend and 30 is the new divisor. 31 is 30, remainder is 50, and remainder ఇక్కడ కూడా 0 రాలేదు కాబట్టి నెక్స్ట్ this will be the dividend and divisor and 30 will be the dividend. 15 to the 30, remainder 0 వచ్చేసి. ఓకేనా? అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ 15 చూడండి, ఫస్ట్ 2 నంబర్స్ యొక్క HCF 45 అన్నప్పుడు అది 3 నంబర్స్ యొక్క HCF కాదు. ఫస్ట్ 2 నంబర్స్ తీసుకుని దానికి HCF అనుకోండి. ఆ HCF తో రిమైనింగ్ నంబర్ ని సేమ్ డివిజన్ మెథడ్ లో ఫాలో అప్ చేస్తే వచ్చినటువంటి HCF ఫైనల్ గా 3 నంబర్స్ యొక్క HCF అవుతుంది. ఫైనల్ గా రాసాం therefore HCF of 45, 75 and 90 is 50. ఈ విధంగా మనము చేయడము జరుగుతుంది. సెకండ్ వన్ హోంవర్క్ గా చేయండి. తర్వాత ఇక్కడ థర్డ్ ఇది చూద్దాం. థర్డ్ కూడా హోంవర్క్ గా చేయండి. ఫోర్త్ వన్ చూద్దాం. 30, 42, 70. ఇందులో లార్జెస్ట్ ఈజ్ 70, స్మాలెస్ట్ ఈజ్ 30. ఫస్ట్ ఈ రెండింటి యొక్క HCF కనుక్కుంది. లెట్స్ సీ 70 and 30. 32 is 60, remainder 10. So 10 will be divisor, 30 will be dividend. 33 is 30, remainder 0. అంటే ఇప్పుడు ఈ 2 నంబర్స్ యొక్క HCF వచ్చేసి 10. ఇప్పుడు ఈ 10 తో నువ్వు ఏం చేయాలా? రిమైనింగ్ నెంబర్ 42 ని డివిజన్ చేయాలి. 42 ని డివిజన్ చేస్తే ఇది 0 వచ్చేంత వరకు ప్రాసెస్ చేస్తాం. 10 4s are 40, remainder is 2. 2 is divisor, 10 is dividend. 2 5s are 10, remainder is 0. Remainder 0 ఎప్పుడు వచ్చింది? when divisor is 2. so 3 numbers యొక్క HCF ఎంత అంటే 2. so HCF of 30, 42 and 70 is what is 2 అని మనం ఇక్కడ ఫైనల్ గా ఆన్సర్ రాయడము జరుగుతుంది. ఈ విధంగా 3 నంబర్స్ ఉన్నప్పుడు చేస్తాము. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని స్పెషల్ కేసెస్ జస్ట్ సింప్లిఫై చేసేసాను. LCM లాగా 4 కేసెస్ కాబట్టి సింపుల్ 2 కేసెస్ గా దీన్ని సింప్లిఫై చేయడం జరిగింది. HCF ఆఫ్ గివెన్ 2 నంబర్స్ లో మనకు HCF ఏ విధంగా కనుక్కుంటాము అనేది చూద్దాం. ఒకవేళ చూడండి ద HCF ఆఫ్ ప్రైమ్స్ కో-ప్రైమ్స్, ప్రైమ్ నెంబర్లు కానీ కో-ప్రైమ్ నెంబర్ ఆర్ కో-ప్రైమ్ అంటే ఇక్కడ 2 కావచ్చు, 3 కూడా కావచ్చు. ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు కదా మనకు 2, 3, 5, 7 ఈ విధంగా ఆల్రెడీ మనం ప్రైమ్ నెంబర్స్ డిస్కస్ చేసాం. ఆ ప్రైమ్ నెంబర్స్ లోని ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ కానీ 3 ప్రైమ్ నెంబర్స్ కానీ అలాగే కో-ప్రైమ్స్ అనేది కూడా మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ద నంబర్స్ హూస్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1. అలాంటి వాటిని మనం కో-ప్రైమ్స్ అంటాము. వాటి యొక్క HCF ను డివిజన్ మెథడ్ ఏ మెథడ్ అవసరం లేదు, డైరెక్ట్ గా దానికి HCF 100. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ HCF ఆఫ్ 5, 11. చూడండి 5 is prime number, 11 is also prime number. is దీని యొక్క HCF 1 అని రాసొచ్చు డైరెక్ట్ గా చేసేప్పుడు. అలాగే HCF ఆఫ్ 4, 5. 4 or 5 are what? Co-primes. రెండు పక్క నెంబర్లు కన్సర్వేటివ్ నెంబర్స్, ఆల్ కన్సర్వేటివ్ నెంబర్స్ ఆర్ co-primes. దీని యొక్క HCF కూడా 1. ఒకవేళ నువ్వు 3 నెంబర్స్ తీసుకున్నా కూడా HCF ఆఫ్ 11, 13, 19. చూడండి ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, దేర్ HCF ఈజ్ 1. ఇది గుర్తుపెట్టుకోండి. సో HCF of primes and co-primes is 1. And more importantly, see the second one, the HCF of a number and its multiple. A number and its multiple. HCF is always the number itself. Let's see how. For example, HCF of 3, 15 is what? 3 and its multiple.
దాని యొక్క హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఆ నెంబర్ దాని యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ద నంబర్ ఇట్ సెల్ఫ్. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ గా ఉందండి. ఎల్సిఎం అన్నాం అనుకోండి. లెట్స్ సీ ఎల్సిఎం ఆఫ్ 3, 15 ఈజ్ 50. ఏదైతే మల్టిపుల్ ఉంటుందో అది ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ అది హెచ్సిఎఫ్ అనుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 15 ఈజ్ ఆ నెంబర్ అవుతుంది. దట్ ఈస్ D. ఇది కన్ఫ్యూజన్ కావద్దండి. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనము హెచ్సిఎఫ్ ఆఫ్ 10, 80. 10, 80 హెచ్సిఎఫ్ ఏమవుతుంది 10 అవుతుంది. అదే ఎల్సిఎం అయితే 80 అవుతుంది. ఇవి 2 స్పెషల్ కేసెస్ అబౌట్ HCF. This is all about highest common factor. మరి ఈ వీడియోను పదే పదే చూడండి, రిపీట్ చేసుకొని వినండి, నోట్స్ చక్కగా రాసుకోండి, ఇచ్చినటువంటి హోంవర్క్ జాగ్రత్తగా చేయండి. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఈజీగా HCF ను నేర్చుకోగలుగుతారు, చక్కగా మీరు ప్రెజెంట్ చేయగలుగుతారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు ఒక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి వచ్చే వీడియోలో బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ లో మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.